హలో అండి అందరికీ. ఈరోజు నేను కొత్తిమీర పచ్చడి చేసుకున్నాను. ఇదే ఫస్ట్ టైం చేయడం. నేను ఏ విధంగా అయితే చేసుకున్నాను ఆ కొలతలు మాత్రమే నేను దీంట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నేను 2 పెద్ద కట్టలు కొత్తిమీర అయితే కట్ చేసుకొని శుభ్రంగా కడిగేసుకుని తడి ఏమి లేకుండా ఆరపెట్టేసుకుని ఇది కొలత పెట్టుకుంటే కాటా పెడితే 1/2 kg దాకా అయింది. దీనికోసం 100 గ్రాముల చింతపండు కాటా పెట్టి తీసుకున్నాను. ఇది ఒక గిన్నెలోకి తీసుకుంటే కొలత అయింది. దీన్ని వేడి నీళ్ళు నానబెట్టుకోవాలి. దీనికోసం 1 టేబుల్ స్పూన్ ఆవాలు మెంతులు పొడి చేసి పెట్టుకోవాలి. నేను ఇందాక చూపించిన గ్లాస్తో గ్లాస్ పావు నూనె అయితే యూజ్ చేశాను, కానీ 1/2 kg దాకా 1/2 సేరు దాకా నూనె పట్టింది. ఇది కొద్దిగా ఆయిల్ యాడ్ చేసి కొత్తిమీర మొత్తం యాడ్ చేసి వేయించేసి చల్లారి పెట్టుకోవాలి. ఇందాక నానబెట్టిన చింతపండు పల్ప్ చేసి పెట్టుకోవాలి. ఇందాక వేయించిన వాటిని పొడి చేసి పెట్టుకోవాలి. దీనికోసం 2 పెద్ద వెల్లుల్లిపాయలు అయితే తీసుకొని పేస్ట్ చేసి పెట్టుకున్నాను. తాలింపు కోసం నేను నూనె అయితే యాడ్ చేశాను. దీంట్లో ఆవాలు తాలింపు దినుసులన్నీ యాడ్ చేసుకుని వేగిన తర్వాత పసుపు ఇంగువ వెల్లుల్లి పేస్ట్ ఎండుమిర్చి అన్నీ యాడ్ చేసుకుని వేయించుకోవాలి. దీంట్లోనే ఇందాక చేసి పెట్టుకున్న చింతపండు పేస్ట్ కూడా యాడ్ చేసేసి ఉడికించేసుకోవాలి. ఇది ఉడికిన తర్వాత చల్లారి పెట్టుకోవాలి. ఇందాక మనం వేయించుకున్న కొత్తిమీర కూడా చల్లారిపోయి ఉంటుంది, దాన్ని కూడా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఈ కొత్తిమీర ముక్కలుగా చేసి ఆరబెట్టుకోవాలి. అప్పుడు పీస్ అనేది ఉండదు. ఈ విధంగా పేస్ట్ చేసేసుకుని దాంట్లోకి యాడ్ చేసుకోవాలి. ఇందాక చింతపండు చూపించిన గిన్నె కొలతతో కొద్దిగా తక్కువ కారం, దీంట్లో ఇందాక చేసిన మెంతుల పొడి కారాన్ని కొద్ది తక్కువ ఉప్పు కూడా యాడ్ చేసి మొత్తాన్ని కలిపేసుకున్నాను. ఇది కలిపేసిన తర్వాత మరుసటి రోజు చూస్తే పచ్చడి ఈ విధంగా తయారైంది. కాకపోతే నేను కొద్దిగా ఆయిల్ తక్కువ వేసాను, కాకపోతే 1/2 సేరు ఆయిల్ అయితే పడుతుంది. ఇది ఈ విధంగా గాజు సీసాలో సర్వ్ చేసుకుని పెట్టుకుంటే నిల్వ ఉంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.